మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మనం ఎప్పుడు కూడా జీ జీడిపి అంటుంటాం. అంటే ఈ జీడిపి అంటే ఏంది అసలు? స్థూల జాతీయ ఉత్పత్తి అనేటువంటి విషయం పైన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ జీడిపి అంటే ఆ దేశం జీడిపి ఎక్కువ ఉంది, మన భారతదేశంది జీడిపి చాలా తక్కువ ఉంది, ఆ చైనా వాడిది ఎక్కువ ఉంది, అమెరికా వాడిది ఎక్కువ ఉంది, ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఇప్పటికి కూడా మన దేశం జీడిపి ఎక్కువ ఉన్నా కానీ తక్కువ చేసి మాట్లాడేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఈ దీని గురించి అసలు జీడిపి అంటే ఎంత సింపుల్ అనేటువంటిది ఈరోజు నేను వాట్సాప్లో ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న కథ చదివాను. ఆ కథను మీ ముందు ఉంచుతాను, చూడండి. అయితే ఒక వెంకటరెడ్డి అనేటువంటి ఒక ఉద్యోగి చాలా కాలం ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మరి తనకున్నటువంటి కొద్ది పొలం లోపల వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత ఒకరోజు ఒక 500 రూపాయలు తీసుకొని ఒక కిరాణా షాప్కు వెళ్ళడం జరిగింది. కిరాణా షాప్లో 500 ఇచ్చేసి ఆ సరుకులు తీసుకున్నాడు. సరుకులు తీసుకొని ఇంటికి వచ్చేసాడు. ఆ కిరాణా షాపు అబ్బాయి ఏం చేశారంటే అదే 500 రూపాయలు తీసుకొని మరి ఆ అబ్బాయికి బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి పక్కనే బిర్యానీ హోటల్ ఉంది. ఆ బిర్యానీ హోటల్లో 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆ బిర్యానీ షాపు అబ్బాయి ఏం చేశారంటే మరి అతనికి కర్రీ అనేటువంటిది అవసరం, కూరగాయలతో చేసినటువంటి కర్రీస్ అవసరం కాబట్టి, కొన్ని వండినటువంటి కర్రీస్ అవసరం కాబట్టి పక్కనే ఉన్నటువంటి కర్రీ పాయింట్లోకి వెళ్ళి అదే 500 రూపాయల కర్రీ పాయింట్ షాప్లో ఇచ్చేసి మరి కర్రీస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ కర్రీ పాయింట్ ఆ షాపు యజమాని ఏం చేశారంటే, ఆ కూరగాయలు తయారేసేటువంటి యజమాని ఏం చేశారంటే, అతను కూరగాయలు కావాలి కాబట్టి అతనికి కూరగాయల షాపు యజమాని దగ్గరికి వెళ్ళాడు. కూరగాయల షాపు యజమాని దగ్గరికి వెళ్ళి 500 ఆ షాపు యజమానికి ఇచ్చేసి అవే 500 రూపాయలు మరి కూరగాయలు తీసుకొని మరి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆ కూరగాయల షాపు యజమాని ఏం చేశారంటే, మరి తాను ఎక్కడైతే రైతు దగ్గర కూరగాయలు తెచ్చాడో ఆ రైతుకు 500 రూపాయలు ఇచ్చేశాడు, లెక్క రాసుకోవడం జరిగింది. తర్వాత ఈ రైతు ఏం చేశారంటే, మరి తాను ఆ రైతు ఏం చేస్తుండే పొలమును కవులు చేస్తుండు. ఎవరి పొలం అంటే ఈ వెంకటరెడ్డి అనేటువంటి రైతు యొక్క పొలాన్ని కవులు చేస్తుండు. ఇది ఏం చేశారంటే ఈ 500 రూపాయలు తీసుకెళ్ళి మరి తాను కౌలు చేస్తుండు కాబట్టి కౌలు డబ్బులు 500 రూపాయలు ఆ వెంకటరెడ్డికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇది అసలు విషయం. ఈ కథ పూర్తయిపోయింది. అయితే ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒకటే 500 రూపాయలు ఈ 6గురికి తిరిగింది, 6గురి వ్యక్తుల దగ్గరికి తిరిగింది. ఒకటే 500 రూపాయలు వెంకటరెడ్డి గారి నుంచి మళ్ళా వెంకటరెడ్డికి 500 రూపాయలు కూరగాయల రూపంలో కౌలు రూపంలో మరి 500 రూపాయలు రావడం జరిగింది. అయితే 5 × 6 అంటే 3000 రూపాయలు. దిస్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటారు దీన్ని, ఎకనామిక్ యాక్టివిటీ. ఇదే జీడిపి అంటే, నిజమైనటువంటి జీడిపి అంటే ఇదే. ఒకవేళ ఈ 500 రూపాయలు వెంకటరెడ్డి గారి నుంచి మళ్ళీ వెంకటరెడ్డి గారి వరకు 6గురి చేతులలో తిరగకపోయినట్టయితే ఈ 5 కుటుంబాలు కూడా ఆ రోజు పస్తులు ఉండేటువంటివి. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఆ 500 రూపాయలు 6గురి దగ్గరికి తిరగడం వల్ల 6గురు కుటుంబాలు కూడా హాయిగా బతికినాయి. 6 కుటుంబాల యొక్క వాళ్ళ యొక్క అవసరాలు కూడా, వాళ్ళ యొక్క వినియోగం కూడా తీరింది. దిస్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ. దిస్ ఈజ్ కాల్డ్ స్థూల జాతీయ ఉత్పత్తి. ఉదాహరణకు ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అదే వెంకటరెడ్డి 500 రూపాయలు తీసుకొని మరి కిరాణా షాప్కు వెళ్ళి ఆ కిరాణా కొట్టులో సామాను 500ది కొనుక్కోకుండా ఏ అమెజాన్ షాపులను ఏ విదేశీ యొక్క కొట్టు లోపల కొన్నట్టయితే ఆ 500 రూపాయలు బహుళజాతి కంపెనీలకు, విదేశీ కంపెనీలకు 500 రూపాయలు చేరేటువంటివి. అప్పుడు ఏమయ్యేది, ఈ యొక్క 5 కుటుంబాలు కూడా పస్తులు ఉండేటువంటివి. 5 కుటుంబాలు మరి ఆ రోజు ఉపవాసం ఉండేటువంటి పరిస్థితి వచ్చేటువంటిది. కానీ ఈ దేశంలో మొదటి నుంచి కూడా ఇది జరగడం లేదు.
ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన ఆధారపడి ఉండడం అనేటువంటిది నగ్న సత్యం. ప్రతి ఒక్క షాపు యజమాని, ఉదాహరణకు బట్టల షాపు యజమాని, అతనికి ఇతర బట్టలు తప్ప ఇతర వస్తువులు అన్నీ కావాలి. కాబట్టి వాటన్నిటికీ ఇతర షాపుల పైన ఆధారపడి ఉంటాడు. అదేవిధంగా కిరాణా షాప్ అతనికి కిరాణా సామాను మాత్రం అతనికి అవసరం, కానీ ఇతర బట్టలు కానీ ఇంకా ఇతర అన్ని వస్తువులు కూడా ఇతర షాపులు ఇతర వ్యాపారస్తులపైన ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యాపారము కానీ ప్రతి ఒక్క కులము కానీ సమసమాజ నిర్మాణం అనేటువంటిది మొదటి నుంచి కూడా మన భారతదేశంలో ఉంది. భారతదేశం యొక్క జీడిపి గురించి చింతించవలసినటువంటి అవసరం లేదని నాకు ఈ కథ ద్వారా తెలిసింది. నాకు కూడా వాస్తవంగా ఈ జీడిపి అంటే తెలియదు, స్థూల జాతీయోత్పత్తి ఏందనేటువంటి తెలియదు. ఎందుకంటే నేను ఎకనామిక్స్ చదువుకోలేదు, ఆర్థిక శాస్త్రము చదువుకోలేదు. కాబట్టి నేను కూడా ఏదో అనుకునేవాడిని. కానీ ఈ వాట్సాప్లో ఈ చిన్న కథ చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది, చాలా బాగా అనిపించింది. కాబట్టి మనము ఆ చైనా వాడి జీడిపి ఎక్కువ, అమెరికా డెవలప్మెంట్ కంట్రీ, జర్మనీ అది, రష్యా అది, ఇంకేదో అది ఇది అనుకోకుండా మన దేశం యొక్క పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటిది అనేటువంటిది అనుకోకుండా మన దేశ జీడిపి పెంచడానికి ప్రయత్నం అనేటువంటిది చెయ్యాలా. విదేశీ కంపెనీలకు ఆన్లైన్లో షాపింగులు కానివ్వండి, ఈ విదేశీ కంపెనీల వస్తువులు కొనడం కానీ తగ్గిస్తే ఆటోమేటిక్గా అప్రయత్నంగా మన దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి అమాంతం పెరిగిపోతుంది, హిమాలయ శిఖరాల్లో కూర్చుంటుంది, మన దేశం కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్తుందనేటువంటిది ఈ కథ ద్వారా నాకు తేటతెల్లమైంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మన స్థూల జాతీయోత్పత్తిని పెంచడానికి మనం ఈ విధంగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ, దేశం కోసం ధర్మం కోసం, జై శ్రీరామ్.